గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు మెల్లిమెల్లిగా నిజంగా వాత పెట్టే పరిస్థితి దాకా వచ్చింది. రాజ్యాంగంలో ఓ పదవిలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు జాగ్రత్తగా మాట్లాడలేకపోతే నిజంగా చివాట్లు పడతాయి. మరి మాట్లాడిన మాటలు అపోజిట్లో ఉన్న వాళ్ళను ఇరకాటంలో పెట్టేలా ఉండాలి. అపోజిట్లో ఉన్న వ్యక్తులు మళ్ళీ తిరిగి మనల్ని ప్రశ్నించే పరిస్థితిలో ఉండనంత గొప్పగా మన మాటల వ్యవహార శైలి ఉండాలి. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే తెలిసింది సగం మాట్లాడేది కొండంత. ఇదే పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి ఇబ్బందులు తెస్తూనే ఉంది. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మాట వదులుతున్న తీరు వెరసి అదంతా కూడా తనను మైనస్ చేస్తూనే ఉంది. తాజాగా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి రాజకీయాల్లో. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకుల దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. దీంతో ఒక్కసారిగా పక్క రాష్ట్రం తెలంగాణ నాయకులు బగ్గుమన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డితో పాటు కవితమ్మ కూడా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయని, తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని, పవన్ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటాడని కూడా కవిత మాట్లాడారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు కాదు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కవిత హితో పలికింది. నువ్వు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు, మర్చిపోకు. రాజకీయ పొజిషన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటకు బలం చాలా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తూ మాట్లాడతావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడతావో కాస్త ఆలోచించి మాట్లాడు. నీ తెలివి నీకు తెలిసి ఉండాలి అనేటట్టుగా కవితమ్మ చెప్పుకొచ్చారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేస్తున్న తప్పులు ఇలాగే ఉంటాయి. మాట్లాడాల్సింది సూటిగా మాట్లాడక ఏదేదో మాట్లాడతాడు. రాజకీయంగా లాజిక్ లేని మనిషిగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి స్పష్టంగా కనబడుతుంది. పవన్ తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలు మార్లా తెలంగాణ పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాధ కలిగించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం. ఇప్పుడు కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజల ఫ్లోరైడ్ నీళ్లు తాగారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు నీకు ఏం మాట్లాడాలో తెలియలేకపోతే సైలెంట్గా ఉండు కానీ అటు ఇటుగా మాట్లాడి నవ్వుల పాలు కాకు అంటున్నారు చాలామంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ కౌంటర్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి. వీకెండ్కి వస్తే నీ ఇల్లు ఎక్కడుంది, అసలు నువ్వు ఎక్కడికి వస్తున్నావు ఏంటి అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే ప్రశ్నల వర్షం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. వీళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తారు కానీ వీళ్ళ సొంత ఇల్లులు మాత్రం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. అక్కడి నుంచి పరిగెత్తి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి పరిగెత్తి అక్కడికి వెళ్ళడం. సొంత రాష్ట్రంలో నివాసం ఉండే శక్తి వీళ్ళకు లేదు కానీ పక్క రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ రాజకీయాలు చేయడం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా వీళ్ళను ప్రశ్నించారు. ఇప్పుడు కూడా హాలిడే వస్తే చాలు, శుక్రవారం రాత్రి హైదరాబాద్లోకి వచ్చేస్తున్నారు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. వీకెండ్ పాలిటిక్స్ మాదిరిగానే రాజకీయాలు నడిపిస్తూ పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఆ సంస్కృతిని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తాము. దిష్టి అక్కడ తగిలింది ఇక్కడ తగిలిందని పిచ్చి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఏకంగా జగదీష్ రెడ్డి కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడ యువత పరిగెత్తించి తరిమికొట్టే పరిస్థితి వస్తుందని ఏకంగా ఎమ్మెల్సీ వెంకట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ సినిమాలు ఆడాలంటే ప్రభుత్వం మద్దతు ఉండాలా? నీ సినిమాలకు బాగా కలెక్షన్లు రావాలంటే ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉండాలా? మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అంటూ అందరూ ఆగ్రహం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు అంతగా తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి ముందుగా వెళ్ళిపోవాలని, తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడే పరిస్థితి ఉండదు అంటూ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సినిమా షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుంది కానీ తెలంగాణ పాత్ర అంటే వాళ్ళకి ఎందుకో వివక్షణ ఉంది అనేది ఇప్పుడు బయటపడిందని పవన్ కళ్యాణ్పై బగ్గుమంటున్నారు. మంత్రి కాకాని కూడా దీనిపై ఘాటుగానే వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని, ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణపై కామెంట్లు చేయడం ఏంటి అంటూ కూడా వాళ్ళు గరమయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దీన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికైనా ప్రజలారా గుర్తిస్తున్నారా? ఏ ఒక్కరికి కాలర్ ఎగిరేసి జై కొడుతున్నామో, ఏ ఒక్కరి కోసం అయితే మన సమయాన్ని, ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ తెలివి చూడండి ఈ రేంజ్లో ఉంది. ఇప్పటికైనా గమనించండి, సమయం వచ్చినప్పుడు బుద్ధి చూపండి.